వనపర్తి జిల్లా కేంద్రంలో అవగాహనతోనే ఎయిడ్స్ నిర్మూలించవచ్చని వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా ఇవాళ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఇక వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 1644 ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 100 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీరందరికీ గవర్నమెంట్ తరఫున ట్రీట్మెంట్ చేస్తున్నామని అన్నారు. దేశంలోనే ఎయిడ్స్లో మిజోరాం మొదటి స్థానంలో ఉందని, 5వ స్థానంలో తెలంగాణ ఉందని అన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు 2016 రూపాయల పెన్షన్ను కూడా 386 మందికి అందిస్తున్నట్లు తెలిపారు. వీళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ గవర్నమెంట్ తరఫున మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏఆర్టీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. మన జిల్లాలో అన్ని ప్రత్యేకంగా మన జిల్లాకు మెడికల్ కాలేజీలో కూడా ఐసిడిసి సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్ ద్వారా ప్రజలకు అవగాహన కలిగించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మనకు మన జిల్లాలో కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం నడుస్తూ ఉంది. వీళ్ళకి అవగాహన కలిగించి నిరోధించే కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఫస్ట్ ప్లేసు మన ఇండియాలో మిజోరం ఫస్ట్ ప్లేసు, మేఘాలయ సెకండ్ ప్లేసు, మనది తెలంగాణ 5th ప్లేస్లో ఉండడం జరుగుతూ ఉంది. మరి రోజు రోజుకు క్రమక్రమంగా తగ్గించేటువంటి పనులు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి డ్రగ్స్ అన్ని కూడా మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళకు అవగాహన కలిగించి, జీవనోపాధిగా కలిగించి, వాళ్ళకు ఎయిడ్స్ బారిన వాళ్ళ నుంచి మరి ఆసరా పింఛన్ కింద 2016 రూపాయలు మరి భోజన నిమిత్తం మనకు ఇమ్యూనిటీ పవర్ రోజు రోజుకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఖచ్చితమైన ఆహార పదార్థాలు, మంచిగా పోషక విలువలు పెంచేటువంటి ఆహార పదార్థాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం